హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఒక చిన్న గ్యాప్, ఒక 5 రోజుల గ్యాప్ తర్వాత తిరిగి మరలా నేను అమరావతి వీడియోలు చేయడం జరిగిందండి. చిన్న ప్రాబ్లం వల్ల ఈ 5 రోజులైతే వీడియోలు చేయలేకపోయాను. ఇక్కడ నుంచి కంటిన్యూగా మనం అమరావతి వీడియోలను అయితే చేసుకుంటూ వెళ్దామండి. మనం వివరాల్లోకి వెళ్దామండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనం కొండవీడు వాగు కాలువనైతే చూస్తూ ఉన్నామండి. అనంతవరం కొండ దగ్గర నుంచి ఈ కొండవీడు వాగు కాలువనైతే మనం కంటిన్యూగా చూసుకుంటూ వచ్చామండి. మొదటి వీడియోలోనేమో అనంతవరం కొండ దగ్గర నుంచి గ్రావిటీ కెనాల్ వరకు అయితే చూసాం. తరువాత వీడియోలో గ్రావిటీ కెనాల్ నుంచి శాఖమూరు సెంట్రల్ పార్కులోకి అయితే చూడడం జరిగింది. తరువాత శాఖమూరు సెంట్రల్ పార్కులో నుంచి నీరుకొండ రిజర్వాయర్ దగ్గరికి అయితే మనం ఈ కొండవీడు కాలువని చూసామండి ఇప్పటి వరకు. ఇప్పుడు మనం నీరుకొండ రిజర్వాయర్లో నుంచి ఈ కొండవీడు కాలువ పెనుమాక రిజర్వాయర్ దగ్గరికి ఎలా వెళ్తుంది, ఎలాంటి పనులు జరుగుతున్నాయి ఈ మధ్యలో అనేటువంటి విషయాల్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దామండి. పోయినట్లయితే మనం ఇప్పుడు నీరుకొండ రిజర్వాయర్ దగ్గర అయితే ఉన్నామండి. ఇటు ఒక టిప్పర్లో ఇవన్నీ వస్తున్నాయి కదా, అదేమో N10 రోడ్డు. ఆ దూరంగా ఆ మిషనరీలు అవన్నీ పని చేస్తున్నాయి కదా, అదేమో నీరుకొండ రిజర్వాయర్. ఆ రోడ్డుని క్రాస్ అవుతూ ఈ విధంగా అయితే మనం చూస్తున్నాం కదా కాలువ, ఈ కొండవీడు వాగు కాలువనైతే తవ్వారు. ఈ కొండవీడు వాగు కాలువ అనేది నీరుకొండ రిజర్వాయర్లో కలిసిన తర్వాత మరలా ఇదిగో ఈ విధంగా అయితే కాలువ తవ్వడం జరిగిందండి. కాలువ తవ్వి ఈ విధంగా మలుపు తీసుకుని చూసారా, ఈ ప్రాంతంలో కాలువ తవ్వే పని అయితే చాలా వరకు కంప్లీట్ అయిందండి. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే ఈ నీరుకొండ రిజర్వాయర్లో నుంచి కొండవీడు వాగు కాలువ అనేది ఒకటి బయటకు వస్తుంది. అలాగే శాఖమూరు సెంట్రల్ పార్కులో నుంచి వస్తున్నటువంటి కొండవీడు వాగు కాలువ ఒకటి ఉంది కదా, అది కూడా సుదీర్ఘంగా మలుపు తిరిగి వచ్చి ఈ కొండవీడు వాగు కాలువలోనే ఏదైతే నీరుకొండ రిజర్వాయర్ నుంచి బయటకు వస్తుందో ఆ కాలువలోనైతే కలుస్తుందండి. అలా కలిసి పెద్ద కాలువగా విస్తరించబడి అక్కడి నుంచి ప్రయాణం చేస్తుందండి. మనం చూడొచ్చు, ఇదేమో శాఖమూరు సెంట్రల్ పార్కులో నుంచి వస్తున్నటువంటి కాలువ. మనం ఇంకా నీరుకొండ రిజర్వాయర్లో నుంచి బయటకు వచ్చే కాలువ దగ్గరికి అయితే వెళ్దాం. SRM యూనివర్సిటీ పక్కనే ఆ కాలువను కూడా తవ్వారు. ఈ రెండు ఎక్కడ కలుస్తాయో కూడా మీకు నేను చూపిస్తాను. చూసారా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, క్లియర్గా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి చూడొచ్చు, చాలా నీట్గా మొత్తం కూడా పని అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో కాలువ తవ్వే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి. మనం ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళి చూద్దామండి. ఇదిగోండి, మనం చూస్తున్నాం కదా, ఇదేమో నీరుకొండ. ఇదంతా దూరంగా కనిపిస్తుంది కదా, దూరంగా మిషనరీ అవన్నీ పనిచేస్తున్నాయి, టిప్పర్లు అవన్నీ తిరుగుతున్నాయి కదా, అదేమో నీరుకొండ రిజర్వాయర్. మనం చూస్తున్నటువంటి ఈ పని ఏంటంటే, ఇదిగోండి ఈ ప్రొక్లైనర్లు ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా, ఇది కాలువ. ఇదంతా కూడా ఏంటంటే నీరుకొండ రిజర్వాయర్లో నుంచి కాలువ బయటికి వస్తుంది కదా, అక్కడ జరుగుతున్నటువంటి పనులండి. అయితే ఇక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. ఏంటంటే N10 రోడ్డు ఎక్కడైతే ఈ కొండవీడు వాగు కాలువను క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జి నిర్మాణం అయితే చేస్తున్నారు. దూరంగా మనం చూడొచ్చండి, దూరంగా మనం కానీ చూసినట్లయితే ప్రొక్లైనర్లు పని చేస్తూ ఉన్నాయి. అదిగోండి, మనం జూమ్ దగ్గరికి వెళ్ళాము. అదేంటంటే ఏదైతే శాఖమూరు సెంట్రల్ పార్కులో నుంచి వస్తున్నటువంటి కొండవీడు వాగు కాలువ ఉందో ఆ కాలువని ఇదిగో ఈ విధంగా తవ్వుకుంటూ వచ్చి ఇక్కడ మనం నీళ్లు కనిపిస్తున్నాయి కదండి, ఈ కాలువ ఏంటంటే ఇదేమో నీరుకొండ రిజర్వాయర్లో నుంచి బయటకు వచ్చే కాలువ. ఈ రెండు కాలువలు ఇక్కడ కలుస్తాయండి ఈ ప్రాంతంలో. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకున్నాను. ఒకటేమో శాఖమూరు సెంట్రల్ పార్కులో నుంచి వచ్చే కాలువ, ఇదేమో మనం చూస్తున్నాం కదా నీరు నిలబడిన కాలువ. ఇదిగో ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేస్తున్నారు. ఇదేమో నీరుకొండ రిజర్వాయర్లో నుంచి బయటకు వచ్చే కాలువ. ఈ ప్రాంతంలోనే ఆ రెండు కాలువలు కలుస్తాయి. కలిసి ఇక్కడ నుంచి పెద్దగా కాలువను విస్తరించారు. చూసారా, చాలా పెద్ద కాలువ తవ్వారు. ఇదేమో 2014, 2019లోనే తవ్వినటువంటి కాలువ. చాలా వెడల్పుగా తవ్వారు, చాలా లోతుగా కూడా తవ్వారు. చూసారా, ఇక్కడ నుంచి కాలువ సైజు పెరిగింది. ఎందుకు పెరిగిందంటే రెండు కాలువలు కలుస్తున్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఈ విధంగా కాలువని వెడల్పుగా తవ్వడం జరిగింది. దగ్గరకు వచ్చేసారు. చూసారా, తవ్వుకుంటూ చాలా దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ హై టెన్షన్ పోల్స్ కూడా కొత్తగా నిర్మాణం చేశారు. మనం చూడొచ్చు, వాటికి ఇంకా కేబుల్స్ కూడా కనెక్ట్ కాలేదు, ఇంకా కనెక్టివిటీ కాలేదు. చూసారా ఏ విధంగా తవ్వారో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇక్కడ ఇంత వివరంగా చెప్తున్నాను. చూస్తున్నారు కదా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. తర్వాత మనం కానీ చూసినట్లయితే కాలువని ఈ విధంగా తవ్వారండి.
ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కాలువలోనే కొండవీడువాగు కాలువ 2 కలుస్తాయి. మరలా చెప్తున్నాను మీకు, నీరుకొండ రిజర్వాయర్లో నుంచి వచ్చే కాలువ, అలాగే శాగమూరు సెంట్రల్ పార్కులో నుంచి వచ్చే కాలువలో ఈ విధంగా ఒకే కాలువగా రూపాంతరం చెంది ఈ విధంగా అయితే ప్రవహిస్తాయండి. ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీని ఆనుకొని అయితే ఈ కొండవీడువాగు కాలువ అనేది ప్రవహిస్తుంది. ఇక్కడ మనం చూడవచ్చండి, ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఏంటి బ్రిడ్జ్ నిర్మాణం అంటే, N9 రోడ్డు ఎక్కడైతే కొండవీడువాగు కాలువని క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. చూడవచ్చండి, దానికి దగ్గర కూడా కాలువ తవ్వే పనులు జరిగాయి. ఇక్కడ 2014-2019లో సిమెంట్ బ్లాక్స్ నిర్మాణం అయితే జరిగిందండి. ఎందుకంటే డ్రైనేజ్ నిర్మాణం కోసం ఇక్కడ సిమెంట్ బ్లాక్స్ని వాటన్నిటిని కూడా ఇదిగో చూసారా, ఇవన్నీ కూడా ఇక్కడే తయారు చేశారు. అందుకనే ఇక్కడ కాలువనైతే తవ్వలేదు. ఇప్పుడు వాటన్నిటిని కూడా ఖాళీ చేసి ఇదిగోండి కాలువని తవ్వే పని అయితే జరుగుతూ ఉంది. మనం చూడవచ్చు దూరంగా వివరంగా కూడా. ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అండి, ఇంచుమించు 185 మీటర్ల పొడవు ఉండేటువంటి బ్రిడ్జ్. ఇదిగోండి ఇప్పుడు మనం చూసినటువంటి ఈ R&B రోడ్డు ఏదైతే ఉందో, కూరగల్లు గ్రామంలో నుంచి ఐనవోలు, అలాగే అసెంబ్లీ, తర్వాత మందడం ఇటువైపు వెళ్ళడానికి ఉన్నటువంటి ప్రధానమైన R&B రహదారి. ఆ ప్రాంతంలో కూడా కాలువను తవ్వటం ఆపారు. దాని తర్వాత కాలువను తవ్వారు. ఇక్కడ మీ అందరికీ చాలా వివరంగా చెప్పాలండి. ఏంటంటే ఇక్కడ నుంచి పెనుమాక రిజర్వాయర్ వరకు కాలువని ఇప్పుడు చాలా విస్తృతంగా తవ్వుతున్నారు, పనులు జరుగుతూ ఉన్నాయి. అయితే పనులు మొదలైన తర్వాత ఈ ప్రాంతంలో కూడా కాలువను తవ్వారు. చూసారా ఎంత వెడల్పు తవ్వారు. తవ్విన తర్వాత ఈ ప్రాంతంలో నీరైతే చాలా హెవీగా వచ్చింది వర్షాకాలంలో. అయితే మరలా ఇప్పుడు కొత్తగా ఈ నీటినంతటినీ కూడా ఈ విధంగా మోటార్లు, పైపుల సహాయంతో బయటికి పంపించి వేసి తిరిగి మరలా కాలువనైతే పూర్తిగా తవ్వే పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇదిగోండి మరలా మనం ఇంకాస్త ముందుకు వచ్చినట్లయితే N8 రోడ్డు ఎక్కడైతే కొండవీడువాగు కాలువను క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో బ్రిడ్జ్ అయితే నిర్మాణం జరుగుతుందండి. ఇక్కడ 2014-2019లో కొంత భాగం పిల్లర్ వర్క్ అయితే జరిగిందండి. ఇప్పుడు మరలా ఇదిగో ఇక్కడ ఇంకా పిల్లర్ వర్క్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. ఇదిగో కాలువనైతే ఈ విధంగా మళ్ళించి, చూసారా కాలువను మళ్ళించి ఇక్కడ కాలువ తవ్వే పనులు జరుగుతూ ఉన్నాయండి. మీకు క్లియర్గా చూపిస్తాను. అదిగోండి అదంతా కూడా రెడీమిక్స్ ప్లాంట్, అదంతా కూడా మెగా కంపెనీ వారి క్యాంప్ అండి. అది కాలువ తవ్వడానికి ఎలాంటి అడ్డము లేదు. చూసారా ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఇదిగోండి కాలువను చూసారా ఏ విధంగా తవ్వుతూ ఉన్నారో. కాలువ తవ్వే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మీకు నేను మరలా చెప్తున్నాను ఏంటంటే, పనులు మొదలైన తర్వాత, ఇప్పుడు అమరావతి పనులు మొదలైన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా కాలువను తవ్వారు. తవ్వనప్పటికీ కూడా ఇంకా లోతు ఎక్కువగా తవ్వవలసి ఉన్నది కాబట్టి ఇప్పుడు మరలా జరుగుతూ ఉంది. ఇదిగోండి ఈ బ్రిడ్జ్ ఏమో కూరగల్లు నుంచి మందడం వెళ్ళడానికి ప్రధానమైనటువంటి R&B రహదారి పైన ఉన్నటువంటి బ్రిడ్జ్ అండి. ఇది కొండవీడువాగు కాలువని క్రాస్ అవుతుంది కాబట్టి అప్పుడు పాత బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. చూసారా ఇదిగోండి మరలా ఇప్పుడు కాలువ తవ్వే పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ మిషనరీ అదంతా కూడా చూడవచ్చు. బురదగా కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ నీరు నిలబడితే వాటన్నిటిని కూడా మోటార్లు, పైపుల సాయంతో బయటికి పంపించి వేసి కాలువ తవ్వే పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి మామూలుగా అయితే కొండవీడువాగు కాలువ అనేది మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎందుకంటే నీరుకొండ నుంచి ఈ కాలువ అనేది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది, ఈ కొండవీడువాగు కాలువ అనేది. అందుకని ఇదంతా కూడా నీటితో నిండిపోయింది. ఇప్పుడు ఈ కాలువని పక్కకు పంపించి వేసి పక్కకు మళ్ళించి ఇక్కడైతే కాలువను తవ్వుతూ ఉన్నారు. ఇదిగోండి మనం ఇప్పుడు N7 రోడ్డు ఎక్కడైతే కొండవీడువాగు కాలువను క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలోకి రావడం జరిగిందండి. ఇదిగో ఈ ప్రాంతంలో కూడా పనులు జరిగాయి కానీ వర్షాకాలం వల్ల అదంతా కూడా మునిగిపోయింది. మరలా ఇక్కడ కాలువని తవ్వే పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదిగోండి ఆ బ్రిడ్జు 2014-2019లోనే ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరిగిందండి. చూసారా నీరు ఇదంతా కూడా నిలబడింది. దీని గురించి సపరేట్ వీడియో మనం చేసుకుందామండి. ఈ బ్రిడ్జి వివరాలు ఇవన్నీ కూడా చూసారా పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. ఇక ఆ బ్రిడ్జి తర్వాత మనం కానీ చూసినట్లయితే ఇదిగోండి కాలువ స్వరూపం అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదంతా కూడా 2014-2019లోనే ఈ కాలువ నిర్మాణాన్ని చేశారు పూర్తిగా. మనం చూడొచ్చండి ఇదంతా వివరంగా. చూసారా పనులు ఏ విధంగా జరుగుతున్నాయి. నీటిని మొత్తాన్ని కూడా అదిగో ట్రాక్టర్లు, మోటార్ల సాయంతో బయటికి పంపించి వేసి ఈ ప్రాంతంలో కూడా కాలువను తవ్వవలసి ఉంది. ఎన్ని ట్రాక్టర్లు ఇక్కడ పనిచేస్తున్నాయంటే ఇంచుమించు ఒక 20 ట్రాక్టర్ల మోటార్లతో నీటిని అయితే బయటికి తోడు వేస్తున్నారు. ఇప్పుడు మనం విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. చూసారా
ఇక అక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వస్తే అండి, ఇదిగో ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు. ఇదేంటంటే E11 రోడ్డు. E11 రోడ్డుని ఎక్కడైతే ఈ కొండవీడువాగు కాలువ క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు. ఏంటంటే ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి ఈ కొండవీడువాగు కాలువ అనేది పూర్తిగా మలుపు తీసుకొని E11 రోడ్డుని క్రాస్ అవుతుంది. చూసారా, E11 రోడ్డుని క్రాస్ అవుతుంది. E11 రోడ్డుని క్రాస్ అయిన తరువాత విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుని కూడా క్రాస్ అవుతుంది. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డేనండి N6 రోడ్డు. N6 రోడ్డునే విజయవాడ వెస్ట్ బైపాస్గా పేరు మార్చడం జరిగింది. చూసారా, ఇదంతా కూడా పిల్లర్ వర్క్ 2014, 2019లోనే జరిగినటువంటి పరిస్థితి. ఈ పిల్లర్లు మొత్తం కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఈ పిల్లర్లపైకి గడ్డర్లని 2014, 2019లోనే చాలా అయితే నిర్మాణం చేశారు. అయితే మరలా ఇప్పుడు కొత్తగా ఇంకా గడ్డర్ల నిర్మాణం కూడా చాలా చేశారండి. ఇదిగో చూడొచ్చు, కొండవీడువాగు కాలువ పైన ఈ విధంగా టన్నెల్స్తో ఒక తాత్కాలికమైన రోడ్డునైతే వేయడం జరిగింది. ఇదిగోండి, మనం క్లియర్గా చూడొచ్చు. ఈ ప్రాంతంలో కూడా కొండవీడువాగు కాలువ పనులు తవ్వడం అయితే జరుగుతూ ఉంది. క్లియర్గా చూడవచ్చు మనం. చూసారా, ఇక తర్వాత మనం దూరంగా కనిపిస్తుంది చూసారా ఒక బ్రిడ్జి, అదేనండి విజయవాడ వెస్ట్ బైపాస్ని ఎక్కడైతే ఈ కొండవీడువాగు కాలువ క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే చేశారు. ఇది కూడా చాలా పెద్ద బ్రిడ్జ్ అండి. 430 మీటర్ల పొడవు ఉండేటువంటి ఈ భారీ బ్రిడ్జిని క్రాస్ అవుతుంది కొండవీడువాగు కాలువ. ఇదిగోండి, ఈ ప్రాంతంలో కూడా కొండవీడువాగు కాలువని తవ్వే పనులు చాలా చురుగ్గానే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మీకు నేను చూపిస్తాను వివరంగా. ఇదిగోండి, అదేమో విజయవాడ వెస్ట్ బైపాస్ని క్రాస్ అయ్యే కొండవీడువాగు కాలువ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి కొద్దిగా వదిలేరు ఒక గట్టు మాదిరిగా, ఎందుకంటే ఆ కాలువలో నీరు రాకుండా తవ్వడానికి అడ్డం లేకుండా. ఇదిగోండి, ఇక్కడ క్లియర్గా చూడవచ్చు మనం కాలువని ఏ విధంగా తవ్వారు. ఈ ప్రాంతంలోకి వచ్చేసరికి కాలువ వెడల్పు అయితే లోతు చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకు లోతు వెడల్పు పెరుగుతుందంటే కిందకి వెళ్ళే కొద్దీ ఈ కాలువకైతే ఈ కొండవీడువాగు కాలువ ఉధృతి అయితే చాలా పెరుగుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల నుంచి వచ్చే కాలువలు, వాగులు ఇవన్నీ కూడా ఈ కొండవీడువాగు కాలువలో కలుస్తాయి కాబట్టి చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అందువలన చాలా వెడల్పుగా ఈ ప్రాంతంలో కాలువనైతే తవ్వుతూ ఉన్నారు. మనం కూడా చూడొచ్చు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. ఇదిగోండి, ఇక్కడ ఇంకొక బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. ఇదేంటంటే E10 రోడ్డుని ఎక్కడైతే కొండవీడువాగు కాలువ క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జి నిర్మాణం 2014, 2019లోనే 50% అయితే కంప్లీట్ అయిందండి. పిల్లర్ వర్క్ పూర్తయింది. మరలా దానిపైన గడ్డర్లని అమర్చే పని అయిపోయింది. అలాగే స్లాబ్ వేసే పనులు కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయాయి. రెండు వైపులా బాక్స్ గడ్డర్లను మాత్రమే నిర్మించాలి ఆ బ్రిడ్జికి సంబంధించి. ఇది కూడా చాలా పెద్ద బ్రిడ్జ్ అండి. ఇంచుమించు 450 మీటర్ల పొడవు ఉండేటువంటి భారీ బ్రిడ్జు. ఎందుకంటే ఈ ప్రాంతంలో చూసారా, ఈ ప్రాంతంలో కొండవీడువాగు కాలువ అనేది క్రాస్గా E10 రోడ్డుని క్రాస్ అవుతుంది కాబట్టి చాలా వెడల్పుగా బ్రిడ్జిని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, బ్రిడ్జిని క్రాస్ అయిన తర్వాత కూడా పనులు జరుగుతూ ఉన్నాయండి. వివరంగా చూడవచ్చు మనం. చూసారా, కాలువ తవ్వే పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదేమో బ్రిడ్జు. పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయండి. రాబోయే వర్షాకాలంలోపు ఈ కాలువ పనులు అనేవి పూర్తి చేయాలి అనేటువంటి ఒక ఖచ్చితమైన ప్రణాళికతో పనులు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మనం కానీ చూసినట్లయితే ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు కదా, ఆ బ్రిడ్జ్ నిర్మాణం అదేంటి అంటే N5 రోడ్డుని ఎక్కడైతే కొండవీడువాగు కాలువ క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం అనేది 2014, 2019లోనే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. చూసారా, పిల్లర్ వర్క్ పూర్తయిపోయింది. అలాగే గడ్డర్ల నిర్మాణం పూర్తయిపోయింది. అలాగే వాటిపైన స్లాబ్ వేసే పని కూడా పూర్తయింది. రెండు వైపులా బాక్స్ గడ్డర్ల నిర్మాణం మాత్రమే మిగిలింది. ఇది కూడా చాలా పెద్ద బ్రిడ్జ్ అండి. 250 మీటర్ల పొడవు ఉండేటువంటి చాలా పెద్ద బ్రిడ్జ్. చూసారా, బ్రిడ్జ్ క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ నుంచి బ్రిడ్జిని మొత్తాన్ని కూడా క్లియర్గా చూడవచ్చు. ఈ ప్రాంతంలో కాస్త కాలువ తవ్వే పనులు ఆగడం జరిగింది బ్రిడ్జ్ నిర్మాణం కోసం. మీకు మరలా చెప్తున్నానండి, ఈ కొండవీడువాగు కాలువ పూర్తిగా తవ్వకం అనేది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వీడియోలో నీరుకొండ రిజర్వాయర్ నుంచి చాలా వరకు అయితే పని జరుగుతూ ఉంది. ఇంకా చాలా జరగవలసి ఉంది.
ఎందుకంటే ఈ ప్రాంతంలో వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా వెడల్పు మరియు చాలా లోతుగా తవ్వవలసి ఉంది. ఇదిగోండి తర్వాత మనం కానీ చూసినట్లయితే ఈ విధంగా కాలువను తవ్వారు. అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆ ఆర్ఎన్బి రోడ్డు ఏదైతే ఉందో అది మంగళగిరి నుంచి పెనుమాక వెళ్ళడానికి ఉన్నటువంటి ప్రధానమైన రహదారి. ఇక్కడ మీ అందరికీ క్లియర్గా చెప్పాలండి ఏంటంటే ఎక్కడెక్కడైతే ఆర్ఎన్బి రోడ్లు వస్తున్నాయో అలాగే ఎక్కడెక్కడైతే బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుందో ఆ ప్రాంతంలో కాస్త కాలువ తవ్వే పనులు అయితే ఆగుతున్నాయండి. ఎందుకంటే రోడ్డు నిర్మాణం ఉంది కాబట్టి. అలాగే బ్రిడ్జి నిర్మాణానికి అనుకూలత కోసం ఆ ప్రాంతంలో కాలువ తవ్వే పనులు ఆపుతున్నారు. మిగతాది ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు అయితే కంప్లీట్ అయిపోయినటువంటి పరిస్థితి ఇదిగో చూడొచ్చు. రోడ్డు తరువాత కూడా ఈ విధంగా కాలువను తవ్వుతూ ఉన్నారు. మనం చూడొచ్చు, చాలా క్లియర్గా చూడొచ్చు ఇక్కడ కాలువ జరిగినటువంటి పని. మనం ఇప్పుడు దాదాపుగా పెనుమాక రిజర్వాయర్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఇదిగోండి, ఇక తరువాత ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళినట్లయితే పెనుమాక రిజర్వాయరే ఉంటుంది. అది కూడా మీకు నేను వివరంగా చూపిస్తాను, చూద్దామండి. ఇదిగోండి, ఇది కొండవీడు కాలువ అయితే దూరంగా పని జరిగింది కదా, అక్కడ వరకు కాలువను తవ్వుకుంటూ వచ్చారు. ఇదిగో ఈ ప్రాంతంలో కూడా ఎర్త్ వర్క్ జరిగింది. ఇంక ఇదంతా కూడా పెనుమాక రిజర్వాయర్లో కలిసిపోబోతుందండి. ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడైతే రిజర్వాయర్ను తవ్వే పని జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలోనే పాలవాగు కొండవీడు వాగు రెండు కలిసిపోతాయి. రెండు కలిసిపోయిన తర్వాత ఇక్కడే పెనుమాక రిజర్వాయర్గా ఒక రిజర్వాయర్ని నిర్మించి ఈ ప్రాంతం నుంచి మరలా ఒక కాలువ ద్వారా ప్రయాణించి అక్కడ కృష్ణానదిలో పంపింగ్ హౌస్ ద్వారా ఎత్తిపోస్తారండి. ఎందుకు ఎత్తిపోస్తారంటే వర్షాకాలంలో కృష్ణానది ఈ కొండవీడు వాగు కాలువ కంటే హైట్గా ప్రవహిస్తుంది కాబట్టి పంప్ హౌస్ ద్వారా నీటిని అయితే కృష్ణానదిలోకి ఎత్తిపోస్తారు. ఇదిగో ఇక్కడ రెండు కాలువలు కలుస్తున్నటువంటి పరిస్థితిని మనం క్లియర్గా చూడవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నదేమో పాలవాగు అయితే ఇదిగో పాలవాగు, ఆ దూరంగా కూడా రిజర్వాయర్ తవ్వే పనులు జరుగుతూ ఉన్నాయి చూడవచ్చు. ఇదిగో ఇదేమో ఈ బ్రిడ్జి కింద నుంచి వచ్చేటువంటి కాలువేమో కొండవీడు వాగు కాలువ. ఇంకా మిగతా ఇదంతా కూడా ఆ కొండని ఆనుకొని ఇంచుమించుగా ఆ కొండని ఆనుకొని పెనుమాక రిజర్వాయర్ని అయితే నిర్మిస్తూ ఉన్నారండి. దానికి సంబంధించిన పనులు కూడా మనం కొద్దిగా చూద్దాం. దానికి సంబంధించిన పూర్తి వివరాలని సపరేట్ వీడియోలో చూద్దాం. ఇదిగో మనం చూద్దామండి. చూసారా, అన్ని వైపులా పనులు జరుగుతున్నాయి, నలుదిక్కులా కూడా. ఎందుకంటే ఇదంతా కూడా రిజర్వాయర్ వచ్చే ప్రాంతం. ఈ రోడ్డు ఏమో ఉండవల్లి గృహాల మీదుగా అమరావతి వెళ్ళడానికి ఉన్నటువంటి ప్రధానమైన ఆర్ఎన్బి రహదారి. ఈ అరటి తోటలు ఇవన్నీ కూడా ఆఖరికి ఈ టిప్పర్లు తిరుగుతున్నటువంటి ఈ రోడ్డు కూడా పెనుమాక రిజర్వాయర్లో కలిసిపోబోతుంది. ఇదిగో రిజర్వాయర్కి సంబంధించిన పనులని మనం చూసినట్లయితే పనులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా కొండవీడు వాగు కాలువకి సంబంధించిన పనులైతే ఆగలేదండి, చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. నమస్కారం.